తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ అయితే చేయండి. ఇక వివరాల్లోకెళ్తే తెలంగాణ పెన్షనర్ల నుంచి సీవీపీ మినహాయింపులు నిలిపివేయాలి అంటూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పెన్షనర్ల సంఘం డిమాండ్ అయితే చేసింది. మరి బుధవారం హైదరాబాద్లో సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా అధ్యక్షులు పి. నారాయణ రెడ్డి మాట్లాడుతూ వసూలు చేస్తున్న సీవీపీ మినహాయింపులు 11 ఏళ్ల 3 నెలల తర్వాత నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిందని గుర్తు చేశారు. మొదట కోర్టుకు వచ్చిన వారికే ఈ ఉత్తర్వులను వర్తింపజేయడంతో వేలాది మంది పెన్షనర్లు న్యాయస్థానానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం కోర్టుకు వచ్చినా రాకపోయినా అందరి నుంచి మినహాయింపులు చేయొద్దంటూ మరో మధ్యంతర ఉత్తర్వు ఇచ్చిందని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం అందరి నుంచి మినహాయింపులు వసూలను రద్దు చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అందరి నుంచి ఈ సీవీపీ మినహాయింపులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ఈపీఎస్, సింగరేణి పెన్షనర్లకు ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈపీఎస్ పెన్షనర్లకు కనీసం పెన్షన్ 9,000, సింగరేణి పెన్షనర్లకు 15,000 చెల్లించాలని సూచించారు. పెన్షనర్ల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదేనని, అందరికీ నగదు రహిత వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. పెన్షనర్లకు ఆర్టీసీ బస్సులు, రైలు ప్రయాణాల్లో గతంలో ఇచ్చినట్టుగా రాయితీ కల్పించాలని తీర్మానాన్ని ఆమోదించామన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆల్ పెన్షనర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి. కృష్ణమూర్తి, నాయలు కె. నాగేశ్వరరావు, నరహరి, రంగయ్య, ఎల్. అరుణ, సి. కమలా కుమారి తదితరులు అయితే పాల్గొన్నారు. ఇక ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు చర్యలు తీసుకోండి మంత్రి దామోదర రాజనరసింహను కోరిన టీజీఓ సంఘం అంటూ ఇక్కడ న్యూస్ అయితే అలర్ట్ కావడం జరిగింది. ఈ మేరకు టీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు నేతృత్వంలో బుధవారం దామోదర రాజనరసింహను కలిసి విన్నవించింది. ఈ సందర్భంగా ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో హెల్త్ స్కీమ్ అమలుకు విధి విధానాలు, నిర్ణీత మొత్తం, క్యాడర్ వారీ మొత్తం లేదా స్కేల్ వారీగా చెల్లింపు రూపంలో ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలని కోరినట్లు తెలిపారు. తాము చేసిన వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారని, డిసెంబర్ 5 తర్వాత రాష్ట్రంలోని అన్ని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో ఈ విషయాన్ని వివరంగా చర్చించి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, రామకృష్ణ గౌడ్ తదితరులైతే పాల్గొన్నారు. అదేవిధంగా ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ప్రభుత్వం నియమించిన కేబినెట్ ఉపసంఘం కూడా వెంటనే ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి పెండింగ్లో ఉన్న 4 డిఏల మంజూరు మరియు పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించి వెంటనే పీఆర్సీ కూడా అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే కేబినెట్ ఉపసంఘం వెంటనే ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలతో సమావేశాలు వెంటనే ఏర్పాటు చేసి ఈ డిఏల విషయం, పీఆర్సీ విషయం కొలికి తేవాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఖచ్చితంగా ఉద్యోగులకు సంబంధించిన ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తారని చెప్పి కోరుకుంటూ విష్ ఆల్ ది బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.